मोहतरम नाज़रीन नदाब जी टुडे न्यूज में आप सभी का खैर मकदम है। जिला कलेक्टर राजीव गांधी हनुमंतु और पुलिस कमिश्नर कलमेश्वर सिंह नवार ने निजामाबाद जिले के पोचमपाड़ में वाक़ श्री राम सागर रिजर्वायर का दौरा किया, जो तेलंगाना के सबसे बड़े प्रोजेक्टों में से एक है। 2 दिनों से जारी मुसलसिल मूसलाधार बारिशों की वजह से प्रोजेक्ट में आने वाले बड़े पैमाने पर सैलाबी बहाव का जायजा लिया गया और आबी ज़खायर में पानी की सतह के जांच के बाद प्रोजेक्ट के ओहदेदारों से तफसीलात हासिल की। हुकाम ने बताया कि SRSP की मुकम्मल पानी की सतह 1091 फुट 80 TMC है और अब मौजूदा पानी की सतह 1088 फुट 72.6 TMC है। उन्होंने कहा कि कंचप के इलाकों में मूसलाधार बारिशों के बाद बालाई इलाकों से 2 लाख क्यूसिस का रेला आ रहा है। कलेक्टर को बताया कि 40 फील्ड गेट्स के जरिए 1,63,000 क्यूसिक पानी लोअर गोदावरी में छोड़ा जा रहा है। जिला कलेक्टर राजीव गांधी ने कहा कि सूरत हाल पूरी तरह से काबू में है और मुताल्लिका महकमों के ओहदेदारों को चौकस कर दिया गया है और वक्तन फ़क्तन मैदानी सतह पर सूरत हाल का जायजा लिया जा रहा है, जिस पर कलेक्टर ने पानी के ज़खायर को बरकरार रखने का हुक्म दिया और ऊपर से आने वाली आमद के मुताबिक सैलाबी पानी को नीचे की तरफ छोड़ दें। इस मौके पर कलेक्टर ने SRSP के बैक वाटर इलाकों के साथ साथ नीचे देहात के बारे में भी दरियाफ्त किया। तो మనకి నిజామాబాద్ జిల్లాలో లాస్ట్ 3 డేస్ నుంచి కంటిన్యూస్గా రెయిన్ఫాల్ ఉంది. సో జిల్లా ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. మన జిల్లాలో ఉన్న ట్యాంక్స్ కూడా ఆల్రెడీ చాలా వరకు సర్ప్లస్ ట్యాంక్స్ ఉన్నాయి. అదర్వైజ్ 100% మనకి ట్యాంక్స్ నిండాయి కాబట్టి సో ప్రజలు కూడా అంటే ట్యాంక్స్ దగ్గరికి ఫిషింగ్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా స్విమ్మింగ్ యాక్టివిటీస్ టేకప్ చేయకూడదు. అదేవిధంగా మనకి జిల్లాలో కూడా ఒక 32 హౌసెస్ వరకు పార్షియల్గా డ్యామేజ్ అయ్యాయి. వాటిని కూడా మనము ఆ రిలీఫ్ క్యాంప్స్కి తరలించడం జరిగింది. ఆ ప్రజలను కూడా ఇప్పుడు మనకి పైనుండి వస్తున్న ఇన్ఫ్లోస్ ఎక్కువగా ఉండడం వల్ల SRSP కూడా మనము ఆల్రెడీ వాటర్ రిలీజ్ అనేది చేయడం జరిగింది. కాబట్టి కిందన డౌన్ స్ట్రీమ్లో ఉన్న మెండోరా మనకి మోటాడు ఎర్రగట్ల కమ్మర్పల్లి మండలాల ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. అది ఆల్రెడీ అధికార యంత్రాంగాన్ని కూడా మేము చెప్పడం జరిగింది. సో ఈ గోదావరి ఫ్లోస్లో కూడా అంటే స్విమ్మింగ్ కానీ అదేవిధంగా ఫిషింగ్ యాక్టివిటీస్ టేకప్ చేయకూడదు. అదేవిధంగా మనకి SRSP ఏదైతే బ్యాక్ వాటర్స్ ఉన్నాయో నవీపేట, నందిపేట, దొంకేశ్వరి మండల్స్ వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాము. ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా మనకి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఉంది, సో ఫోన్ చేయొచ్చు. అదర్వైజ్ మనకి రెవెన్యూ, పంచాయతీ, పోలీస్ యంత్రాంగం కూడా విలేజెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఏమైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయమని కోరుతున్నాం.